మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఈ చాప్టర్లో ఇంతకుముందు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం సెకండ్ ఎక్సర్సైజ్కి ఎంటర్ కాబోతున్నాం. ఈ ఎంటర్ కాబోయే ముందు మనం ఏ విషయాలు మనం నేర్చుకొని సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలో అవి ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్. సో వెల్కమ్ టు ఆల్ ఫర్ అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ టేబుల్ ఈ టేబుల్ని నేర్చుకుంటేనే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్, ఇది ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్. ఇది నేర్చుకుంటేనే మనకు 10th క్లాస్లో కానీ ఫర్దర్ క్లాసుల్లో కానీ మనకు ఎంతో ఉపయోగం ఉంది. లేకుంటే మనం ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్సే చేయలేం. ఇది టేబుల్కి సంబంధించి ఉపయోగించేది. సో వెరీ ఈజీ ట్రిక్ ఉంది దీనిలో. అయితే ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు మిగతా అన్నీ మీకు ఇంతకుముందు నేను చెప్పుండే ఫార్ములాస్ని రిలేటెడ్గానే ఉంటాయి ఇవి. సో ఏంటంటే ఆ లైను, సో మనం ఫస్ట్ మన వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే మన 10th క్లాస్లో 0 నుంచి 90 degrees వరకే ఉంటాయి మనకు 10th క్లాస్లో. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 180, 360 వరకు కూడా ఉంటాయి. అవి నేర్చుకునే విధానం వేరుగా ఉంటుంది. సో ఇక్కడ 0 degrees నుంచి 90 degrees వరకు 0 degrees ఉంటుంది, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ విధంగా ఇవి వస్తాయి మనకు. ఎన్ని వాల్యూస్? 1, 2, 3, 4, 5 వాల్యూస్. నెక్స్ట్ మన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ 6 ఫంక్షన్స్ ఇలా వర్టికల్గా రాసుకుంటాం, ఇవి హారిజంటల్గా రాసుకుంటాం. ఈ విధంగా టేబుల్ను మనం రెడీ చేసుకుంటాం. టేబుల్ను మనం రెడీ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫస్ట్ లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ లైన్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అదేంటంటే ఫస్ట్ లైన్ మళ్ళీ రాస్తాను చూడండి. ఫస్ట్ లైన్, సో ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని వేసుకోవాలి మనం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇవి మాత్రమే వస్తాయి. ఇటువైపు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి. సో ఈ టేబుల్ అంతా ఎంటీగా ఉంటుంది ఫస్ట్ మనం. మరి దీన్ని ఎలా ఫిలప్ చేయాలి? ఈ ఫస్ట్ రో ఫిలప్ చేసినట్లయితే గుర్తుపెట్టుకొని మనం మిగతా మొత్తం వచ్చేస్తుంది మనకు. ఫస్ట్ రో ఏంటంటే 0, 1/2, 1/√2, √3/2. ఈ √3కి మాత్రమే, కిందకి రాదు. √3/2, 1. ఇది ఫస్ట్ రో. సో ఫస్ట్ రో వచ్చిన తర్వాత సెకండ్ రో ఏంది? కాసు ఇక్కడ నుంచి రివర్స్ రాసుకుంటూ వచ్చేస్తాం. ఇక్కడ 1 ఉంది కదా, అది ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ √3/2 ఉంది కదా, అది ఇక్కడ రాసేస్తాం. √3/2 తర్వాత ఏంది? 1/√2 ఇదే రాస్తాం ఇక్కడ. అందుకని రెండు అవే విధంగా వస్తాయి. ఇక్కడ 1/√2, ఇక్కడ 1/√2 వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇట్లా 1/2, నెక్స్ట్ ఇక్కడ 0. అంటే మనం ఈ ఫస్ట్ రో మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మ్యాథమెటిక్స్ అంటే మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి ఫస్ట్ రోని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే సెకండ్ రోని దాన్ని వెనక నుంచి ఇట్లా రాసుకుంటూ వచ్చేస్తాం. 2 అయిపోయినాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి నేను మీకు ఇంతకుముందు వీడియోలో రెసిప్రోకల్ ఫార్ములాస్ అని చెప్పాను. రెసిప్రోకల్ ఫార్ములాస్, ఇన్వర్స్ ఫార్ములాస్ అని కూడా అంటాం. రెసిప్రోకల్ లేదా ఇన్వర్స్ అంటే ఏంటంటే సైను కొసీకెంటు ఈ రెండు ఇన్వర్స్ రిలేషన్ కలిగి ఉంటాయి. సైన్ కానీ తెలిసిందనుకో దాన్ని మనం రెసిప్రోకల్ చేస్తే కొసీకెంట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకు సైన్ తెలిసిపోయింది కదా, సైన్ వాల్యూ ఎంత? అక్కడ sin 0. స్టూడెంట్స్ ఎలా చదవాలండి దీన్ని ఒకసారి నేర్పిస్తాను చూడండి. sin 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఈ విధంగా చదవాలి మనం. కాస్ వాల్యూస్ చదువుతాను చూడండి. cos 0 degrees 1, cos 30 degrees √3/2, cos 45 degrees 1/√2, cos 60 degrees 1/2, cos 90 degrees 0. ఈ విధంగా చదవాలి మనం. సో ఇక్కడ నేను కూడా రాశాను, అవి సైన్ వాల్యూస్ రాశాను, కాస్ వాల్యూస్ కూడా రాశాను. సో ఈ విధంగా రాసుకోవాలి మనం నోట్బుక్లో. ఈ టేబుల్ ఫిలప్ అయిన తర్వాత నోట్బుక్లో ఇవన్నీ రాసుకోవాలి మనం. దాన్ని చూసి టేబుల్ చూసి రాస్తాం. సరే, ఓకే. సైన్ ఫిలప్ చేసాం, దానికి వెనక వైపు నుంచి రాసుకుంటూ కాస్ ఫిలప్ చేసేసాం.
ఇప్పుడు రెసిప్రోకల్ ఫార్ములాస్ గురించి ఎందుకు గుర్తు చేసుకుంటామంటే సైన్కి కొసీకెంట్కి రెసిప్రోకల్ ఉంది. సైన్ వాల్యూస్ తెలిస్తే వాటిని రెసిప్రోకల్ చేస్తే కొసీకెంట్ వాల్యూస్ వస్తాయి. మరి ఇక్కడ 0 ఉంది కదా, 0 అంటే ఏమని అర్థం? 0/1, 0/1. మరి 0/1ని రెసిప్రోకల్ చేస్తే అర్థం ఏమని? 1/0 అంటే కొసీకెంట్ని ఫిలప్ చేస్తున్నాం. ఈ ట్యాన్ని తర్వాత ఫిలప్ చేస్తాం మనం. ట్యాన్ జోలికి ఇప్పుడు రాము, ట్యాన్ మళ్ళీ ఫిలప్ చేస్తాం. ఎందుకంటే సైన్ వాల్యూస్ చూసి కొసీకెంట్ రాసేస్తాం. చూడండి 0/1, 0/1 అంటే 1/0. నెక్స్ట్ 1/2, 1/2 రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? 2/1, 2/1. 2/1 అంటే ఏమని? 2a. డినామినేటర్లో 1 ఉంటే మనం దాన్ని తీసుకోం. 2/1 అంటే 2a. నెక్స్ట్ 1/√2, 1/√2ని రెసిప్రోకల్ చేస్తే √2/1 అంటే ఏమని? √2. నెక్స్ట్ √3/2 దీన్ని రెసిప్రోకల్ చేస్తే 2/√3. నెక్స్ట్ ఇక్కడ 1 అంటే ఏమని అర్థం? 1/1. 1/1 రెసిప్రోకల్ చేసినా కూడా 1/1. 1/1 అంటే 1. స్టూడెంట్స్ మళ్ళీ ఇంకోసారి రాస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో రెసిప్రోకల్స్ చేసి రాసుకుంటా పోవడమే. అలా రాసేటప్పుడు డినామినేటర్లో 1 వచ్చిందనుకో మనం రాయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో 1 ఎప్పుడు ఉండదు కాబట్టి దాన్ని ప్రత్యేకించి రాయబడలేదు. రాయకపోయినా అక్కడ 1 ఉన్నట్టే. కాబట్టి నేను రాస్తున్నాను చూడండి 0/1. 0/1 రెసిప్రోకల్ 1/0, 1/0. నెక్స్ట్ 1/2, 1/2కి రెసిప్రోకల్ 2/1, 2/1 అంటే 2 అనే రాస్తాం. 1/√2కి రెసిప్రోకల్ √2/1 అంటే √2 అనే రాస్తాం. నెక్స్ట్ √3/2 దీని రెసిప్రోకల్ 2/√3. 1/1, 1/1 అంటే 1. మళ్ళీ దాన్ని రెసిప్రోకల్ చేసినా కూడా మనకు 1 వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈ విధంగా సైన్ వాల్యూస్ని రెసిప్రోకల్ చేస్తే కొసీకెంట్ వస్తుంది. అదేవిధంగా కాస్ వాల్యూస్ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వస్తుంది. చూడండి కాస్ వాల్యూస్ని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వస్తుంది. చూడండి కాస్ వాల్యూస్ ఇక్కడ 1 అంటే ఏమని అర్థం? 1/1. 1/1 చేసినా కూడా 1 వస్తుంది. నెక్స్ట్ √3/2 దీని రెసిప్రోకల్ 2/√3. 1/√2 దీని రెసిప్రోకల్ √2/1 వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం మనం డినామినేటర్లో 1 వస్తే రాయబడలేదు. √2 దీని రెసిప్రోకల్ ఇక్కడ 1/2 ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేస్తే 2/1 అంటే 2a రాస్తాం. సో దీని రెసిప్రోకల్ 0/1 ఉంది. ఇక్కడ 0/1 అంటే 1/0, 1/0. సో స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెసిప్రోకల్ రాసినప్పుడు డినామినేటర్లో కనుక 1 వస్తే రాయబడలేదు. న్యూమరేటర్లో 1 ఉంటే మాత్రం రాయాలి. అప్పుడు 1/2ని మనం 2 అని రాయకూడదు. న్యూమరేటర్లో 1 ఉంటే దాన్ని ఖచ్చితంగా రాయాలి. డినామినేటర్లో 1 ఉంటే మాత్రం రాయబడలేదు. నెక్స్ట్ సో మనం ఇప్పుడు సైన్ ఫిలప్ చేసేసాం. సైన్ ఉపయోగించి రివర్స్లో వచ్చి కాస్ చేసేసాం. సైన్ కాస్ తెలిసిపోయినాయి కాబట్టి సైన్కి రెసిప్రోకల్ అయిన కొసీకెంట్ వాల్యూస్ రాసేసాము రెసిప్రోకల్ చేసి. కాస్ వాల్యూస్ చూసుకొని వాటిని రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ట్యాన్ కాట్ ఫిలప్ చేద్దాం. ట్యాన్ కాట్ ఫిలప్ చేద్దాం. స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, స్పెషల్ ఫార్ములాస్ అంటారు వీటిని. స్పెషల్ ఫార్ములాస్ మన 10th క్లాస్లో స్పెషల్ ఫార్ములా ఈ 2 ఉన్నాయి. స్పెషల్ ఫార్ములాస్. నెంబర్ 1 tan theta. tan theta ఈజ్ ఈక్వల్ టు సైన్ theta బై కాస్ theta. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. రెండోది కాట్ theta ఈజ్ ఈక్వల్ టు కాస్ theta బై సైన్ theta. కాస్ theta బై సైన్ theta అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోయింది మనకు ట్యాన్ కావాలి. ఇక్కడ ట్యాన్ ఫిలప్ చేయలేదు ఇంకా, అలాగే కాట్ ఫిలప్ చేయలేదు. సో ట్యాన్ ఫిలప్ చేయాలంటే సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్, సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్ వేసేస్తే వచ్చేస్తుంది. సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్ అంటే చూడండి సైన్ బై చూడండి సైన్ 0 అలాగే కాస్ 0 అలాగే ట్యాన్ 0. ట్యాన్ 0 కావాలంటే 0/1. ట్యాన్ 0 వాల్యూ కావాలంటే 0/1. చూడండి సైన్ బై కాస్ 0/1. దిస్ ఈజ్ 0. నెక్స్ట్ ఇది బై సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ. చూడండి 1/2 బై √3/2. √3/2 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1/√3 వస్తుంది. 1/√3. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ట్యాన్ వాల్యూ ఇది ఫిలప్ చేస్తాను. చూడండి
ఈ వాల్యూ బై ఈ వాల్యూ అంటే ఏమని 1/√2 సేమ్ వాల్యూ ఉంది. 1 క్యాన్సిల్ పోతే మనకు ఎంత వస్తుంది 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ వాల్యూ బై ఈ వాల్యూ అంటే √3/2 బై 1/2. ఈ 2కి క్యాన్సిల్ పోతుంది. √3/1 వస్తుంది. ఇంతకుముందు చెప్పాను డినామినేటర్లో 1 ఉంటే రాయబడలేదు కాబట్టి ఈ వాల్యూ √3 రైట్. నెక్స్ట్ చూడండి 1/0 ఇది 1/0 అని అంటాం. సో tan వాల్యూస్ ఫిలప్ అయినాయి. ఎలా ఫిలప్ అయినాయి? tan θ sin θ బై cos θ, సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్. సో ఎక్కడైతే క్యాన్సిల్ పోతాయో క్యాన్సిల్ కొడతాం, క్యాన్సిల్ పోకపోతే అలాగే వేసుకుంటాం. నెక్స్ట్ cot θ, cos θ బై sin θ ఉంది. అయితే దీని కాట్ వాల్యూస్ ఫిలప్ చేయడానికి దీనికంటే మనం కనుక రెసిప్రోకల్ ఫార్ములా గుర్తు చేసుకుంటే మనకేం తెలుసు? రెసిప్రోకల్ ఫార్ములా cot θ = 1/tan θ. అంటే ఇప్పుడు మన దగ్గర tan వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని కానీ రెసిప్రోకల్ చేసేస్తే మనం కాట్ వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి tan వాల్యూస్ ఉన్నాయి 0/1 అంటే ఇక్కడ రెసిప్రోకల్ చేస్తే 1/0, 1/√3 దీన్ని రెసిప్రోకల్ చేస్తే √3/1 రాయబడలేదు, ఇంతకుముందు చెప్పాను. 1కి రెసిప్రోకల్ 1ఏ. ఇక్కడ √3/1 అని ఉంది, √3/1 దాన్ని రెసిప్రోకల్ చేస్తే 1/√3. ఇక్కడ 1/0కి రెసిప్రోకల్ 0/1. స్టూడెంట్స్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను చూడండి. డినామినేటర్లో కనుక 0 వస్తే ఆ వాల్యూ అన్డిఫైన్డ్. డినామినేటర్లో 0 వస్తే ఆ వాల్యూని అన్డిఫైన్డ్ అంటాం. దానికి ఇన్ఫినిటీ అని గుర్తుపెడతాం. ఎక్కడ ఉందంటే ఇది చూడండి 1/0. చూడండి ఇక్కడ ఉంది 1/0. దిస్ ఈజ్ ఇన్ఫినిటీ. దీన్ని ఏమంటామంటే 1/0 బదులుగా ఇన్ఫినిటీ అంటాం. 1/0 బదులుగా ఇన్ఫినిటీ అని ఎలా రాస్తాం? ఎక్కడ 1/0 ఉంటే అక్కడ మనం ఇన్ఫినిటీ పెట్టుకోవచ్చు. 1/0 వాల్యూ ఇన్ఫినిటీ. ఇంకెక్కడ ఉంది 1/0? చూడండి ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా ఉంది 1/0 ఇన్ఫినిటీ. సో ఈ విధంగా ఈ టేబుల్ ఫిలప్ చేయడం కనుక వస్తే మనం ఎక్సర్సైజ్ 11.2 చేయగలం. మనం ఈ టేబుల్ ఒకసారిగా రాదు, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనిలో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లైన్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, సో మనకు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకోగలం. సెకండ్ లైన్ రివర్స్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చేస్తాం. అంటే మన దగ్గర సైన్ ఉంది, కాస్ ఉంది. ఇప్పుడు సైను కాసు తెలిసిపోయిన తర్వాత సైన్ నుంచి కొసీకెంట్ ఎట్లాగా రెసిప్రోకల్స్, సైన్ యొక్క రెసిప్రోకల్స్ చేసేస్తే కొసీకెంట్ వచ్చేస్తుంది. కాస్ యొక్క రెసిప్రోకల్స్ చేసేస్తే సీకెంట్ వచ్చేస్తుంది. సో మొత్తం 4 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా ట్యాన్ కాడికి వచ్చాం. ట్యాన్ అంటే చూడండి tan θ = sin θ బై కాస్ θ. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాతో ట్యాన్ వాల్యూస్ చేసేస్తాం. ట్యాన్ వాల్యూస్ అయిపోయిన తర్వాత కాట్ ఎలా చేస్తాం? cot θ = 1/tan θ. కాబట్టి మనం ట్యాన్ వాల్యూస్ని కూడా రెసిప్రోకల్ చేస్తే కాట్ వాల్యూస్ వస్తాయి. ఈ విధంగా ఈ టేబుల్ని మనం ట్రిగ్నామెట్రీలో మనం అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోబడలేదు, చక్క ఆ టేబుల్ మనం వేసేసుకోవచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన ట్రిగ్నామెట్రిక్ టేబుల్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేసేటువంటి ఎక్సర్సైజ్ 11.2ను మనం చేద్దాం ఇప్పుడు మనం. సో ఎక్సర్సైజ్ 11.2 రోమన్ నెంబర్ 1 ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. రోమన్ నెంబర్ 1లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ వన్ sin 45 degrees ప్లస్ cos 45 degrees ఎవాల్యుయేట్ ఎంతో దాని వాల్యూని మనం కనుక్కోవాలి. సో డైరెక్ట్గా మనకు టేబుల్లో దీని వాల్యూస్ ఉంటాయి. sin 45 degrees చూడండి, sin 45 degrees 1/√2, అందుకనే నేను 1/√2 రాశాను. నెక్స్ట్ ప్లస్ cos 45 degrees 1/√2 రాశాను. చూడండి cos 45 degrees చూడండి 1/√2, cos 45 degrees 1/√2, అందుకనే సో రాశాను నేను. సో 1/√2 ప్లస్ 1/√2 ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్సే కాబట్టి డినామినేటర్ √2నే వస్తుంది, న్యూమరేటర్లు మాత్రమే యాడ్ చేయబడతాయి. సో 2/√2. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్ ఫస్ట్ ప్రాబ్లం మన ఆన్సర్ ఇది. సో దీన్ని రేషనలైజేషన్ అయినా చేసుకుంటే కొద్దిగా ఆన్సర్ మారుతుంది, అది మన ఇష్టం. ప్రస్తుతానికి అక్కడితో ఉంచుతాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ cos 45 degrees బై secant 30 degrees ప్లస్ cosecant 60 degrees ఎవాల్యుయేట్.
So my dear students, let us observe. So what are the values of cos 45? నేను ఇక్కడ రాసాను చూడండి. వీ నో దట్ ఫస్ట్ ఇక్కడ ఏమేమి అడిగారో అవి ఇక్కడ రాసుకుంటాం, మనం టేబుల్ చూసుకొని రాసుకుంటాం మనం. వీ నో దట్ cos 45 degrees ఈజ్ ఈక్వల్, చూడండి, cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2. చూడండి, 1/√2. నెక్స్ట్ secant 30 degrees, secant 30 degrees, చూడండి, 2/√3. cosecant 60 degrees, cosecant 60 degrees, చూడండి, 2/√3. సో ఇవి రాసుకున్న తర్వాత ఈ వాల్యూస్ని మన ఎక్స్ప్రెషన్లో, మళ్ళీ మన ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాశాను నేను, దానిలో సబ్స్టిట్యూట్ చేశాను. ఈ వాల్యూ ఇది, ఈ వాల్యూ ఇక్కడ, నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ. సో న్యూమరేటరు ఇలాగే ఉంటుంది. డినామినేటర్ ఒకసారి పరిశీలిస్తే రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్, అందువల్ల వీటిని సింప్లిఫై చేస్తే మనకు 4/√3 వస్తుంది. ఎలా వస్తుంది మీకు తెలుసు, ఇది లైక్ ఫ్రాక్షన్ కాబట్టి √3 లాగే ఉంటుంది, న్యూమరేటర్ మాత్రమే కూడబడుతుంది. సో కాబట్టి ఇది, సో ఇది వచ్చిన తర్వాత ఈ బైని మనం రెసిప్రోకల్గా చేసుకున్నట్లయితే 1/√2 ఇంటూ ఇది రెసిప్రోకల్ అయిపోతుంది √3/4. సో ఇలాగా √3 × 1/4√2. సో ఇది మన ఆన్సర్. కమాన్ రైట్ డౌన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్, రోమన్ నెంబర్ 1లో థర్డ్ ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosecant 60 degrees బై cot 45 degrees ప్లస్ cos 60 degrees మైనస్ secant 30 degrees. సో ఇక్కడ మనల్ని అడిగిన అన్ని వాల్యూస్ని మనం అక్కడి నుంచి తీసుకోవాలి, మనం తీసుకొని చేసుకోవాలి. సో అందుకని మనం ఫస్ట్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్, ఫస్ట్ sin 30 వాల్యూ, sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత, sin 30 1/2, sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees 1. నెక్స్ట్ cosecant 60 degrees ఈజ్ ఈక్వల్ cosecant 60 degree 2/√3. సో న్యూమరేటర్లో ఉండేవి రాసాము, ఇప్పుడు డినామినేటర్లో ఉండేవి cot 45 degrees ఈజ్ ఈక్వల్ cot 45 1. నెక్స్ట్ cos 60 degrees ఈజ్ ఈక్వల్ cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ secant 30 degrees, secant 30 degrees 2/√3. సో మనకు గివెన్ ఎక్స్ప్రెషన్లో ఏ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ టేబుల్, ట్రిగ్నామెట్రిక్ టేబుల్ చూసి రాసేసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని మన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో చూడండి, sin 30 అంటే 1/2 ప్లస్ నెక్స్ట్ tan 45 1, నెక్స్ట్ మైనస్ cosecant 60 2/√3. ఇది న్యూమరేటర్ వాల్యూ బై డినామినేటర్, చూడండి డినామినేటరు cot 45 అంటే 1, cot 45 1 ప్లస్ cos 60 1/2 మైనస్ secant 30 అంటే 2/√3. స్టూడెంట్స్ ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది, ఆన్సర్ కూడా వచ్చేసింది. ఆన్సర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎలా అంటే ఒకసారి న్యూమరేటర్ వాల్యూస్ చూడండి, +1/2, ఇది +1/2, ఇక్కడ కూడా +1/2. నెక్స్ట్ +1 చూడండి, +1, దీనికి ముందు ప్లస్ ఉంటుంది కదా, +1. నెక్స్ట్ -2/3, సారీ ఇక్కడ మైనస్ పెట్టాలి మర్చిపోయాను నేను. సో -2/3, ఇక్కడ కూడా -2/3. అంటే న్యూమరేటర్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో డినామినేటర్లో అవే వాల్యూస్ ఉన్నాయి. ఇంకా మనం సింప్లిఫై చేసినా చేయకపోయినా అవసరం లేదు, సేమ్ కోటే క్యాన్సిలేషన్ చేసేస్తాం, అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రత్యేకించి దీన్ని మనం వేరువేరుగా ఉన్నట్లయితే మనం సింప్లిఫై చేయాల్సి వచ్చింది, సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేసేస్తే దిస్ ఈజ్ 1. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 60 degrees. ఇది ఎంతో ఎవాల్యుయేట్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్
ఫ్రమ్ ట్రిగనామెట్రీ టేబుల్ మనకు ఆ వాల్యూస్ని రాసుకుంటాం మనం. ఇక్కడ tan స్క్వేర్ 45 ఉంది కదా, మనం tan 45 ముందు రాసుకుంటాం. tan 45 డిగ్రీస్ ఎంత చూడండి, tan 45 డిగ్రీస్ 1. నెక్స్ట్ ఏం కావాలి మనకు, tan 45 అయిపోయిన తర్వాత cos 60 కావాలా, cos స్క్వేర్ కావాలా, ముందు cos 60 చూసి రాసుకుంటాం. cos 30 డిగ్రీస్, సో cos 30 డిగ్రీస్, cos 30 డిగ్రీస్ √3/2, √3/2. నెక్స్ట్ sin 60, sin 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు sin 60 √3/2. సో మనకు కావాల్సిన వాల్యూస్ని 1 2 3 వాల్యూస్ రాసేసాం. ఇప్పుడు మనం దానిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏంది, మన క్వశ్చన్ చిన్నదే కాబట్టి రాద్దాం మళ్ళీ. 2 tan స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ sin స్క్వేర్ 60 డిగ్రీస్. నౌ ఓకే, సో ఈ 2 ఇలాగే ఉంటుంది. tan స్క్వేర్ 45 కాబట్టి tan 45 వాల్యూని 1 రాసుకొని దాన్ని స్క్వేర్ పెట్టడమే. నెక్స్ట్ cos స్క్వేర్ 30 కాబట్టి cos 30 వాల్యూ √3/2 రాసుకొని దానికి స్క్వేర్ పెట్టడమే. అలాగే sin స్క్వేర్ 60 అంటే sin 60 వాల్యూ √3/2 రాసుకొని దానికి స్క్వేర్ పెట్టేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ 2 × 1 స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి 1 × 2 2 ప్లస్ ఈ స్క్వేర్ దీనికి వచ్చింది అనుకో రూట్ ఎగిరిపోద్ది 3/, ఇదే స్క్వేర్ దీనికి వస్తే 4 మైనస్ ఇక్కడ కూడా చూడండి ఈ స్క్వేర్ దీనికి వస్తే రూట్ ఎగిరిపోయేసి 3/, ఇదే స్క్వేర్ మళ్ళీ డినామినేటర్కి వచ్చినప్పుడు 2 స్క్వేర్ 4. ఇప్పుడు చూడండి +3/4 మైనస్ 3/4 2 మిగిలింది. నెక్స్ట్ 5th వన్ చూడండి, secant స్క్వేర్ 60 డిగ్రీస్, secant స్క్వేర్ 60 డిగ్రీస్ మైనస్ tan స్క్వేర్ 60 డిగ్రీస్ బై sin స్క్వేర్ 30 డిగ్రీస్, sin స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్. సో స్టూడెంట్స్ ఇదంతా చేస్తే మనకు 1 వస్తుంది ఆన్సర్. ఎందుకంటే మీకు ఇంకా పొంగ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1, 1/1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మీరు ఎక్సర్సైజ్ 11.4 చేసేసిన తర్వాత దీన్ని అసలు వర్కౌట్ చేయకుండానే దీని ఆన్సర్ మీరు చెప్పగలుగుతారు. అయితే ప్రస్తుతం మనం వర్కౌట్ చేసుకోవాలి మనం ఇక్కడ. రైట్, secant స్క్వేర్ 60 చూడండి, secant 60 అంటే secant 60 2 కాబట్టి 2 స్క్వేర్, ఎందుకని స్క్వేర్ ఉంది కదా, మైనస్ tan స్క్వేర్ 60, tan 60 ఎంత చూడండి, tan 60 √3 కాబట్టి tan 60 √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ 30, sin 30 ఎంత 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30, cos 30 చూడండి, cos 30 √3/2, cos 30 అంటే √3/2 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. చూడండి దిస్ ఈజ్ ఈక్వల్డ్ 4, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోయింది 3 వచ్చింది బై ఇక్కడ చూడండి 1/4 వస్తుంది, ఇది 1/4 ప్లస్ ఇది స్క్వేర్ అప్లై చేసినప్పుడు దీనికి 3 వస్తుంది, డినామినేటర్లో 4 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ 4 - 3 1 బై, సో ఇది లైక్ ఫ్రాక్షన్ కాబట్టి 4 వచ్చి 1 + 3 4 అంటే ఇది కూడా 1 వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ 1/1, దిస్ ఈజ్ 1. సో ఈ విధంగా మనం ఈ ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ చేయగలం. అయితే ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు మైండ్లో ఇది ఉండాలి. సో అందరూ ఎవరో గుర్తుపెట్టుకోరు, దీనిలో గుర్తుపెట్టుకునేది ఒక్కటే, ఫస్ట్ లైన్ గుర్తుపెట్టుకుంటారు. కాస్ వాల్యూస్ రాయాలంటే ఇక్కడి నుంచి రాసుకుంటూ వచ్చేస్తారు, ఇది ఇక్కడ రాయాలి, నెక్స్ట్ ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇట్లా రాయాలి, ఇట్లా రాయాలి. నెక్స్ట్ కొసీకెంట్ సీకెంట్లు అంటే సైను కాస్ని రెసిప్రోకల్ చేసేస్తాం. ట్యాన్ దగ్గరకు వచ్చేసరికి స్పెషల్ ఫార్ములా, దీన్ని గుర్తుపెట్టుకుంటే సైన్ వాల్యూస్ బై కాస్ వాల్యూస్. సో టేబుల్ను మనం పక్కన ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నామంటే మనం ఒక చిన్న స్లిప్ తీసుకొని ఆ టేబుల్ని చూడకుండా రాసేసుకుంటూ ఉండాలి. అప్పుడు అలా అలవాటు అయిపోద్ది, ఒక 5-6 సార్లు రాసినట్లయితే మనకు అలవాటు అయిపోద్ది. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్ ఇన్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 ఎక్సర్సైజ్ 11.2లో క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్నాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 3 పార్ట్స్గా ఉంది.
ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎవాల్యుయేట్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 అంతవరకు ఒక పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 ప్లస్ 30, ఇది రెండోది. ఇది ఫస్ట్ది కనుక్కోవాలి, నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. వాట్ కెన్ యూ కంక్లూడ్? సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని 3 పార్ట్స్గా ఇచ్చారు. సో ఎన్ని పార్ట్స్గా ఇచ్చినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే, సో దీన్ని తెలియాలంటే వీ నో, సో ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్ సో ఈ వాల్యూస్ రాసుకోవాలి మనం. sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. చూడండి టేబుల్ ఒకసారి. sin 60 √3/2, cos 30 ఇది కూడా √3/2. నెక్స్ట్ sin 30 దిస్ ఈజ్ 1/2, cos 60 దిస్ ఈజ్ ఆల్సో 1/2. సో ఈ 4 వాల్యూస్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. therefore now sin 60 into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. సో జాగ్రత్తగా అప్లై చేస్తే ఫస్ట్ sin 60 √3/2 into cos 60 √3/2 ప్లస్ sin 30 1/2 ప్లస్ cos 60 కూడా 1/2. ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇక్కడ ఇంటూ. నెక్స్ట్ సో √3/2 into √3/2 అంటే √3² ప్లస్ 1 into 1 1/4. సో ఇక్కడ చూడండి, దీనికి పోతుంది. సో ఇది 2² అంటే 4. సో దిస్ ఈజ్ 3/4 ప్లస్ 1/4. సో లైక్ ఫ్రాక్షన్ కాబట్టి డినామినేటర్ అలాగే రాసుకుంటాం, న్యూమరేటర్ మాత్రమే యాడ్ చేయబడతాయి. 3 + 1 4, క్యాన్సిలేషన్ పోతే 1. సో ఫస్ట్ దీని వరకు మనకు 1 వచ్చింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 + 30? సో దాన్ని చూడండి, రెండోది sin 60 + 30. చూడండి మై డియర్ స్టూడెంట్స్, sin 60 + 30 అంటే మీరు యాడ్ చేసేస్తే sin 90. సో sin 90 degrees 1, ఇది రెండోది వచ్చింది. వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే ఈ ఫస్ట్ బిట్కి మనకు ఆన్సర్ 1 వచ్చింది, సెకండ్ వన్కి మనకు ఆన్సర్ 1 వచ్చింది. కాబట్టి అవర్ కంక్లూజన్, దేర్ఫోర్ కంక్లూజన్ ఏం రాస్తామంటే ఆ రెండు సమానం కాబట్టి కంక్లూజన్ ఏం రాస్తామంటే sin 60 degrees + 30 degrees ఈజ్ ఈక్వల్ టు sin 60 cos 30 ప్లస్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. సో 1, 2 సమానం, అందువల్ల సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఫస్ట్ ఎక్స్ప్రెషన్. దట్ ఈజ్ అవర్ కంక్లూజన్. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్ ఇన్ అవర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన 4th క్వశ్చన్. ఈజ్ ఇట్ రైట్ టు సే cos of 60 + 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30. సో ఈ రెండు వాల్యూస్ సమానం అవుతాయా? అది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే LHS వాల్యూ విడిగా కనుక్కోవాలి, RHS వాల్యూ విడిగా కనుక్కొని అప్పుడు ఆ రెండు సమానం వస్తే ఇట్ ఈజ్ రైట్ అని అంటాం, లేదంటే ఇట్ ఈజ్ నాట్ రైట్ అంటాం. సో ఫస్ట్ మనం బిగిన్ చేసేటప్పుడు LHS వాల్యూ, LHS అంటే ఇది, LHS ఈజ్ ఈక్వల్ టు cos of 60 degrees + 30 degrees. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos of 60 + 30 యాడ్ చేస్తే 90. సో cos 90 ఒకసారి టేబుల్లో చూస్తే cos 90 0, LHS వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు RHS వాల్యూ కనుక్కుందాం. RHS ఈజ్ ఈక్వల్ టు cos 60 degrees cos 30 degrees మైనస్ sin 60 degrees sin 30 degrees. ఒకసారి మన దగ్గర టేబుల్ ఉంది కాబట్టి టేబుల్లో ఉండే వాల్యూస్ అప్లై చేద్దాం, లేదంటే సపరేట్గా ఇక్కడ రాసుకోవాలి యాక్చువల్గా మనం. సో మన దగ్గర పక్కనే టేబుల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రాస్తున్నాం. అయితే మీరు నోట్బుక్లో మాత్రం విడిగా రాసుకోవాలి. cos 60 వాల్యూ చూడండి, cos 60 1/2, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నట్టు, ఇంటూ cos 30
cos 30 √3/2 మైనస్ sin 60 ఈ వాల్యూ కూడా √3/2 sin 30 ఈ వాల్యూ 1/2. కాబట్టి చూడండి 3 × 1 √3 డినామినేటర్ 2 × 2 4 మైనస్ ఇక్కడ కూడా √3/4. సో సేమ్ వాల్యూ కాబట్టి మధ్యలో సబ్ట్రాక్షను 0. కాబట్టి LHS వాల్యూ RHS వాల్యూ సమానంగా వచ్చింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS. దేర్ఫోర్ మనం ఏమైనా కంక్లూజన్ చేయొచ్చు? కంక్లూజన్ ఏమైనా కంక్లూజన్ చేయొచ్చు? cos ఆఫ్ 60 + 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30 అని చెప్పి కంక్లూజన్ చేయొచ్చు. సో ఇది ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. సో ఈ వీడియోలో మన ఎక్సర్సైజ్ 11.2ని కంటిన్యూ చేసుకుందాం. మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్ 11.2లో 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం 5th క్వశ్చన్. సో ఇది కొంచెం పెద్ద క్వశ్చన్, 4th క్వశ్చన్తో కంపేర్ చేస్తే ఒకసారి చదువుతాను స్టూడెంట్స్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎట్ Q. సో ఇక్కడ Q ఉందంట. సో ఇంకా PR మన ఇష్టం ఎట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ P, ఇక్కడ R. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q. నెక్స్ట్ PQ ఈజ్ ఈక్వల్ 6 centimeters. వేర్ ఈజ్ PQ? దిస్ ఈజ్ 6. నెక్స్ట్ యాంగిల్ RPQ మధ్యలో లెటర్ ఏముంది? P ఉంది. సో ఇక్కడ 60 degrees. డిటర్మైన్ ద లెన్స్ ఆఫ్ QR అండ్ PR. QR ఈజ్ ఈక్వల్ ఎంత? PR ఈజ్ ఈక్వల్ ఎంత? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ రెండు వాల్యూస్ QR కనుక్కోవాలి, PR కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు ఒకసారి మనం గమనిస్తే మనకు ఉండేటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసాం కదా మనం. ఏముండే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్? sin θ ఈజ్ ఈక్వల్ opposite side by hypotenuse. Cos theta is equal adjacent side by hypotenuse. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉపయోగించి చాలా లెక్కలు చేసాం. సో అవే ఇక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం కాస్ వాడితే మనకు PR తెలిసిపోతుంది. కాస్ ఫార్ములా వాడితే PR తెలిసిపోతుంది. నౌ ఇన్ ట్రయాంగిల్ PQR cos 60 degrees is equal to adjacent side to 60 degrees by hypotenuse. సో cos 60 అంటే ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. మన ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో cos 60 వాల్యూ 1/2. cos 60 వాల్యూ 1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ టు 60. అడ్జసెంట్ సైడ్ టు 60 అంటే ఇది 60, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది ఎందుకంటే ఇది హైపోటెన్స్ మనకు తెలుసు. సో ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి PQ బై హైపోటెన్స్ వాల్యూ PR. సో ఇది రాసిన తర్వాత PQ వాల్యూ మనకు ఎంత అని తెలుసు? 6 అని తెలుసు. బై PR వాల్యూ తెలీదు, అదే మనం కనుక్కోవాలి PR. సో దిస్ ఇంప్లైస్, సో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే PR ఈజ్ ఈక్వల్ టు 6 × 2 12 centimeters. సో ఒక వాల్యూ వచ్చేసింది మనకు, PR వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ది కనుక్కోవాలంటే ఒక వాల్యూ కనుక్కునేసాం కాబట్టి ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ కనుక్కుందాం. సో ఇప్పుడు మనకు PR కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ QR కనుక్కోవాలి. QR కావాలంటే సెకండ్ది ఇన్ ట్రయాంగిల్ PQR tan 60 degrees. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? tan అనగానే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఆపోజిట్ సైడ్ టు 60 degrees by adjacent side
టు 60 degrees. మరి ఏంది ఇక్కడ ఆపోజిట్ టు సైడ్ అంటే ఆపోజిట్ టు 60 అంటే QR. This is QR. By adjacent side to 60 అంటే this is PQ. This is PQ. ఇక్కడ tan 60 ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో tan 60 అంటే √3. కాబట్టి దిస్ ఇంప్లైస్ √3 ఈజ్ ఈక్వల్ QR అంటే మనకు తెలుసు, తెలియదు. QR అంటే అలాగే రాసుకోవాలి మనం. QR బై PQ. చూడండి PQ 6 ఉంది. సో ఇక్కడ బై 1 పెట్టుకొని మనము బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ సో ఇలా మల్టిప్లికేషన్ చేస్తే దిస్ ఇంప్లైస్ QR ఈజ్ ఈక్వల్ 6√3 centimeters. సో ఓకే, సెకండ్ రిజల్ట్ ఈజ్ ఆల్సో అరైవ్స్. సో ఈ విధంగా ఈ రెండు వాల్యూస్ని మనం ఈ విధంగా కాస్ వాల్యూ ఉపయోగించి ఒక వాల్యూని కనుక్కున్నాం, సైన్ వాల్యూ ఉపయోగించి ఇంకోటి కనుక్కున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఏ ఫార్ములా ఉపయోగపడ్డాయి? మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకున్నటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉపయోగపడ్డాయి. ఇంకా కాస్ 60 వాల్యూ 1/2 అంటే ఇందాక నేర్చుకున్న టేబుల్. ఇక్కడ కూడా చూడండి tan 60 వాల్యూ √3 ఇందాక నేర్చుకున్న టేబుల్లో అనమాట. సో ఇక్కడ నుంచి ప్రతిదీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది స్టూడెంట్స్. సో జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ఈజీగా ఉంటుంది, లేదంటే డిఫికల్ట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మన ఎక్సర్సైజ్లో సిక్స్త్ క్వశ్చన్ చేద్దాం మనం. సో ఇన్ ట్రయాంగిల్ XYZ, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y, YZ ఈజ్ ఈక్వల్ స్మాల్ x, XZ ఈజ్ ఈక్వల్ టు 2x, దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ అండ్ యాంగిల్ YZX. సో ఈ విధంగా మనకు వాల్యూస్ ఇచ్చారు. ఈ రెండు వాల్యూస్ని కనుక్కోమన్నారు మనం. రెండు వాల్యూస్ యాంగిల్స్ అనమాట, యాంగిల్స్ కనుక్కుంటాం మనం ఇప్పుడు. సో దానికోసం స్టూడెంట్ నేను డయాగ్రామ్ వేసాను. వాళ్ళు చెప్పినట్టుగా XYZ అనేటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని Y అనేది 90 degrees దగ్గరే పెట్టాను. నెక్స్ట్ YZ వాల్యూ చూడండి, YZ వాల్యూ X అని పెట్టాను, XZ వాల్యూ 2X అని, XZ వాల్యూ 2X పెట్టాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది యాంగిల్ YXZ. యాంగిల్ YXZ అంటే మధ్యలో X ఉంది కాబట్టి X దగ్గర ఉండేది ఎంత, ఆల్ఫా అనుకున్నాం. అట్లాగే YZX మధ్యలో Z ఉంది కాబట్టి Z దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలి, దాన్ని బీటా అనుకున్నాం. సో ఇక్కడ రాస్తాను నేను, లెట్ యాంగిల్ YXZ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా, యాంగిల్ YZX ఈజ్ ఈక్వల్ టు బీటా. సో వాటిని కనుక్కుంటాం మనం ఇప్పుడు. సో ఎలా కనుక్కుంటాం మనం? సో ఫస్ట్ మనం సైన్ వాల్యూ కనుక ఉపయోగిస్తే ఫస్ట్ మనం బీటా కనుక్కునేసేయచ్చు. బీటా, సో బీటాని కనుక్కోవాలంటే సైన్ బీటా ఫ్రమ్ ద ఫిగర్ సైన్ బీటా అనగానే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఆపోజిట్ సైడ్ టు బీటా బై హైపోటెన్స్. అంటే ఆపోజిట్ సైడ్ టు బీటా అంటే ఇది బీటా కదా, ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా కనుక్కోవాలి. సైన్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఆల్ఫా. సో ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా బై హైపోటెన్స్. సో వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా? దిస్ ఈజ్ YZ బై హైపోటెన్స్ XZ. సో వాల్యూస్ రాస్తే YZ అంటే X బై ఇది 2X. సో స్టూడెంట్స్ క్యాన్సలేషన్ చేస్తే 1 పోయిన తర్వాత దిస్ ఈజ్ 1/2 అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2. మనకు ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఒకసారి గుర్తు చేసుకుంటే సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2. We know that sin 30 1/2. ఒకసారి ఈ రెండు కంపేర్ చేస్తే ఆల్ఫా వాల్యూ 30 degrees. ఏంది అది ఆల్ఫా? చూడండి యాంగిల్ YXZ అయిపోయింది, ఒకటి కనుక్కునేసాం. నెక్స్ట్ రెండోది అంటే ఇప్పుడు మనకు ఇక్కడ 30 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా నెక్స్ట్ అంటే ఆల్ఫా వాల్యూ వచ్చేసింది ఇక్కడ 30 అని. నెక్స్ట్ బీటా వాల్యూ కనుక్కోవాలి మనం, ఇది 30 degrees. ఇప్పుడే మనకు ఆల్ఫా వాల్యూ 30 degrees వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. ఈ వాల్యూ కనుక్కోవాలంటే
మనం కాస్ ఫార్ములాగా ఉపయోగించినట్లయితే కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side to beta by hypotenuse. So cos beta, so beta ki adjacent side idi yz hypotenuse this is, so kabatti xz, this is x by 2x, so cancellation both 1/2. So therefore cos beta is equal to 1/2. So we know that మనకు కాస్లో 1/2 ఎక్కడ వస్తుందంటే cos 60 degrees is equal to 1/2 cos 60. therefore ఈ రెండు కంపేర్ చేస్తే therefore beta is equal to 60 degrees. అంటే బీటా అంటే ఏంది? సో ఈ విధంగా మనం ఈ రెండు వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్సర్సైజ్లో అంటే 11.2లో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. లాస్ట్ క్వశ్చన్. సో ఇది ఇంతకుముందు కాస్లో చేసాం, ఇప్పుడు సైన్లో చేస్తూ ఉన్నాం. సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది షార్ట్ ఆన్సర్కి. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సైన్ a ప్లస్ సైన్ బి? జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఏకి కొంత వాల్యూ తీసుకోవాలి, బికి కొంత వాల్యూ తీసుకొని మనం ఈ క్వశ్చన్ని ప్రూవ్ చేయాలి. అంటే లెట్ a ఈజ్ ఈక్వల్ సమ్ 60 degrees, b ఈజ్ ఈక్వల్ సమ్ 30 degrees తీసుకుంటే ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే అప్పుడు LHS RHS రెండూ చేస్తాం. రెండు సమానంగా వస్తే ఇట్ ఈజ్ రైట్ అంటాం, లేదంటే ఇట్ ఈజ్ నాట్ రైట్ అంటాం. సో LHS, now LHS what is sine of a plus b. So this is equal to sine of a plus b means 60 plus 30. This is sine 90 degrees యాడ్ చేసేస్తాం. దిస్ ఈజ్ 1. సో LHS వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు దిస్ ఈజ్ RHS. నౌ RHS sine a plus sine b. So what is sine a? Sine 60 degrees. What is sine b? Sine 30 degrees. So by substituting sine 60, we know that root 3/2 plus sine 30 is 1/2, since from trigonometry table. సో ఈ వాల్యూస్ సైన్ 60 రూట్ 3/2 ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ప్రకారం, సైన్ 30 1/2. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ అలాగే వస్తుంది, న్యూమరేటర్ మాత్రం యాడ్ చేయబడుతుంది. సో RHS వాల్యూ ఇంత వచ్చింది. సో LHS వాల్యూ 1 వచ్చింది. సో ఈ రెండు సమానంగా లేవు. therefore సైన్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ సైన్ b. దిస్ ఈజ్ అవర్ కంక్లూజన్. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కాబట్టి వాల్యూస్ తీసుకొని మనం ప్రూవ్ చేసాం, అవి రెండు సమానం కాదని ప్రూవ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.